భూమి లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసింది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా జరిగిన కేబినెట్ భేటీలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసాపై కేబినెట్లో కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నుంచి రైతు భరోసా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆర్ఓఆర్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా డిసెంబర్ 28వ తేదీన 6,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.